కాబట్టి యుద్ధం కంటే చర్చలే మేలు, అందుకోసం మోడీ గారు ఒక మంచి స్టెప్ తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. కాదు, ఇంకేదైనా భద్రతా సమితితో ఐక్యరాజ్య సమితితో అక్కడ కూర్చొని పాకిస్తాన్ వాళ్ళ వాదన మన వాదన వినిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక తీర్మానం చేసినారు, ఆ తీర్మానానికి కట్టుబడి మనం ఉంటున్నాము అంతర్జాతీయ సమాజానికి, ఓకే, అది కూడా అంగీకరించవచ్చు. అట్లా కాకుండా ట్రంప్ చెప్పినాడు అనుకుందాం, సీక్రెట్గా చెవిలో చెప్పినాడు, ఫోన్లో చెప్పినాడు, అప్పుడైనా ప్రజలకు పరిస్థితి ఉంది అని చెప్పి ఆ తర్వాత చర్చలు జరిపింటే అదొక పద్ధతి. ఏమీ లేకుండా మనకంటే ముందు ట్రంప్ అనౌన్స్ చేసినాడు, కరెక్ట్ కరెక్ట్, పాకిస్తాను ఇండియా మధ్య నేను సంధి ఏర్పాటు చేసిన, యుద్ధం ఉండదు, ఆగిపోతుంది. ఇది ఎక్కడండి? మనమేమో మధ్యస్థం ఉండకూడదు అంటాం. కశ్మీర్ సమస్య మీద కానీ ఇంకో సమస్య మీద కానీ ఎవరు మాట్లాడలేదు, మేము వాళ్ళు తప్ప, మాకు వాళ్ళకి తప్ప ఇంకో మధ్యవర్తి జోక్యం ఉండదు, ఉండకూడదు అని మన స్టాండ్. మరి ఇప్పుడు ఎవరు మధ్యస్థం చేసినట్లు? ఇది ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం చెప్పాలా, మళ్ళీ పోయినారు, మళ్ళా సైనిక వాళ్ళందరినీ అభినందించిన, అవన్నీ తర్వాత రొటీన్ జరిగేటివి. నా పాయింట్ ఏంటంటే ప్రజల విశ్వాసానికి, ప్రజల నమ్మకానికి గాయం జరిగింది. నేను ద్రోహం జరిగిందని చెప్పడం లే, గాయపడిన మనసుతో ఈరోజు ప్రజలు ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఇప్పుడేమంటున్నారు, అబ్బేబే మేము ఆపేయలేదు సింధూరు. ఇప్పుడు ఆ సోదరిమని చెప్పినట్లు సింధూరు ఆపరేషన్ స్టార్ట్ చేసింది టెర్రరిజానికి వ్యతిరేకంగా, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇది జరుగుతూ ఉంది, ఎంతకాలం అని జరగవచ్చు. ఇది కొత్త ఆన్సర్. ఇంకొక ఆన్సర్ ఏమిటి? పాకిస్తాన్ వాడు పోయి ట్రంప్ కాలు పట్టుకున్నాడు మన దెబ్బకు, దాంతో ట్రంప్ కదిలినాడు. ట్రంప్ కదిలిండొచ్చు, ఈడు కాలు పట్టుకుని ఉండొచ్చు, మనమేమైనామని మనకేమిటి సానుభూతి? 26 మంది అమాయకులు ఈ దేశంలో చొరబడి చంపేసిన తర్వాత వాళ్ళకు ఆ భయం అన్న ఉండాలా, వాళ్ళు లొంగన్న రావాలా, వాళ్ళని పట్టని వాళ్ళ. ఆ రోజు చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు అనుకుంటారు, మసూద్ అజర్ కానీ ఆ తర్వాత ఇంకా సలావుద్దీన్ కానీ ఇంకోరెవరో 3 పేర్లు చెప్పి ఈ ముగ్గురిని పాకిస్తాన్ మనకు సరెండర్ చేయాలా, వాళ్ళని పట్టిస్తేనే తర్వాత మాట్లాడతాం. మరి ఏమైనారు? అది ఇప్పటిది కాదు, యాక్చువల్గా 15 ఏళ్ల క్రితం వాజ్పేయి గారు పెట్టిన డిమాండ్ అది. ఆ డిమాండ్ అట్లాగే ఉంది కదా. ఇప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు ఉన్న తర్వాత మిత్రత్వం అన్నారు, అది అన్నారు. ఇప్పుడు ఇట్లా కాదు కదా. ఇప్పుడు స్టార్ట్ యుద్ధం మంచిదా చెడ్డదని చెప్పడం లేదు, యుద్ధం స్టార్ట్ అయిపోయింది, బాంబులు వేసుకున్నాం, వాళ్ళు మన మీద డ్రోన్లు పంపించారు, మనం వాళ్ళకి పంపించాం, మనం కరాచీ పోర్ట్ మీద అటాక్ చేసాం, సైనిక స్థావరాలని ధ్వంసం చేసాం, ఇవన్నీ చేశాం కదా. ఇప్పుడైనా కనీసం వాళ్ళని పట్టివాలా అని మరి ఎక్కడైనా చర్చ జరిగిందా? ట్రంప్ వినలేదా? ట్రంప్ ఎవరండి? ఆయన వింటాడా వినడా మనకేం సంబంధం? మన ప్రజలు, మన దేశం, మన సార్వభౌమాధికారం. ట్రంప్తో మనం మాట్లాడామనేది కూడా లేదు కదండి. ఇప్పుడు మన ప్రభుత్వము లేదా మన ప్రధానమంత్రి ట్రంప్తో మాట్లాడింది కూడా లేదు, మాట్లాడినట్టు అధికారికంగా ఎక్కడా ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. ఉపాధ్యక్షుడు వాళ్ళతో మాట్లాడాడు, మనతో మాట్లాడినాడు. ఎవరన్నా మాట్లాడు, ఉపాధ్యక్షుడు కాదు, సెక్రటరీ మాట్లాడినాడు, రుబేరో సెక్రటరీ మాట్లాడినాడు. ఉపాధ్యక్షుడు అయితే జస్ట్ ట్రంప్ ట్వీట్కి కొద్ది గంటల ముందు ఆయన అక్కడ మీడియాతో ఏం చెప్పాడంటే, అది మాకు సంబంధం లేదు, ఆ 2 దేశాలు చూసుకుంటే మేమేందుకు వెళ్ళి పెడతామని ఉపాధ్యక్షుడు చెప్పినాడు. చెప్పిన కొద్దిసేపటికి ఈయన ట్వీట్ పెట్టాడు, నేను మాట్లాడా, మధ్యవర్తిత్వం చేశాను, భయపెట్టాను, ఒత్తిడి చేశాను, ఏదేదో పెట్టాడు. ఏదేదో పెట్టి ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతుంది ట్వీట్ల పరంపర, స్టేట్మెంట్ల పరంపర. నేను నా వల్లే ఇదైంది, అణుయుద్ధం ఆపాను, లేకపోతే లక్షల మందిని కాపాడాను, వాళ్ళిద్దరు డిన్నర్ చేయాలి. ఇక ఇప్పుడేమో కొత్త కొత్త కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది స్కామే. ఇప్పుడు అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇండియాతోనో పాకిస్తాన్తోనో బయలాటరల్ లేకపోతే డిప్లొమాటిక్ లేకపోతే ట్రేడ్ ఒప్పందాలు చేసుకుంటే రైట్, దేశాల మధ్య అది. ఇది ఏకంగా పాకిస్తాన్ కుటుంబం ట్రంప్ కుటుంబం పాకిస్తాన్తో చేసుకున్న ఒక ప్రైవేట్ డీల్ ఇది. ఈ డీల్ని ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తే ఈ తర్వాత మాట్లాడదాం మనం. ఈ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ మీద ఖచ్చితంగా భారతదేశాన్ని పలుచన చేసే విధంగా ఉంటున్నాయి, మన ఇండియా పరువు దెబ్బ కొట్టే విధంగా అతని కామెంట్స్ ఉంటున్నాయి. ఈ కామెంట్స్కి మన సమాధానం ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది దేశంలో. దీని మీద ఒక చిన్న బ్రేక్ తర్వాత పట్టాభి గారి వెర్షన్ కూడా తీసుకుందాం. ఒక